వెల్కమ్ టు K6 మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు మండలంలోని చిమరాయిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామ పరిధిలో మల్లారం, దేవీపట్నం, సురేష్ నగర్ కాలనీలు కూడా ఈ గ్రామ పరిధిలోకి వస్తాయి. గ్రామంలో సుమారు 2800 మంది జనాభా ఉండగా 1050 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలను ఇక్కడ పండిస్తుంటారు. అయితే గ్రామంలో ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు ఉపయోగమవుతున్నాయి, అలాగే గ్రామంలో సమస్యలు మరియు గ్రామం యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు గ్రామంలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు గ్రామంలోని 6వ వార్డులో ఉన్నాం. ఈ గ్రామంలో పలు సమస్య ఈ వార్డులో చాలా సమస్యలు అని చెప్పేసి మహిళల దృష్టి తీసుకొస్తున్నారు. ఆ సమస్యలు ఏంటో వారి మాట్లాడినట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు ఇదంతా గట్టేరు కంగారు, రోడ్లు కంగారు ఉన్నాయి, ఏం మంచిగా లేకుంటున్నది ఇదంతా. ఏం చిత్తు లేదు ఇదంతా దోమ, ఈగలు ఇవన్నీ ఇసిరి ఎంత రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి. మాకు చూపించుకోమంటే ఎన్ని బాధలు కలుగుతున్నాయి మాకు. సారు మా ఇది గడ్డి గుడిసే, ఇదంతా చెత్త. ఈ దోమలు వచ్చి మాకు గుడుతున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. మరి మేము ఏదన్నా గ్రామ పంచాయతీలా కడదాము అంటే ఇల్లు టెక్స్ కట్టిపించుకున్నారు, నల్ల బిల్లు కడదామంటే తీసుకుంటలేరు. మా ఇల్లుకు నల్ల కావాలంటే నల్ల బిల్లు తీసుకుంటలేరు. చేసేటోళ్ళకు పింఛన్లు చేస్తున్నాడు, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ముసలోడికి కొడుకు చచ్చిపోయిండు, ఆయనకు ఇంత కాళ్ళు ఆసినాయి, ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. కొడుకు చచ్చిపోయినోడికి ఆదిన మనం ఓళ్ళు పోయాలా. ఇయ్యలా ఏదన్నా సాయకారం చెయ్యమంటే సర్పంచ్ కూడా నిలబడి మాకు ఏది సాయకారం అందిస్తలేడు. మాకేంటికి అప్పుడు ఎలక్షన్లప్పుడు అది చేస్తాం, పట్టాలు చేస్తాం, భూములు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు మాకు ఎక్కడ ఆధారం లేదు, మేము ఎట్లా బతకాలా, మా పరిస్థితి ఏంటి? గెటేరు వచ్చింది, పెద్ద గెటేరు, రోడ్ మంచిగా లేదు, ఇట్లా వడ్డ దక్కదేలేదు, మాకు బెడ్ పోయలేరు. మరి శాతావరి ముసలవ్వ ఉన్నది, పింఛన్ వస్తలేదు శాతావరి ముసలవ్వకు, మాకు భర్త లేడు. మేము ఎక్కడ దిక్కులేను, మాకు ఇల్లు లేదు, జాగా లేదు, గుడిసె లేదు, గుంట లేదు. ఏం లేనోళ్ళకు, ఉన్నోళ్ళకు 35 కిలోల బియ్యం వస్తున్నాయి, లేనోళ్ళకు రూపాయి కూడా వస్తలేదు. 20 చుట్లు తిరిగినా, గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరు వాళ్ళు, ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. మా గురించి ముసలవ్వ గురించి పట్టించుకుంటలేరు. ఎక్కడ దిక్కులేని ముసలవ్వ, భర్త లేడు. ఒక్క పేరట చేపించుకున్న దానికి ఇప్పుడు అది మా తప్పు, మా నెత్తి మీద పెట్టిండ్రు. అయితే ఇప్పుడు డబుల్ కారెట్ కావాలంటే ఇప్పుడు డబుల్ కారెట్ ఉంటేనే పింఛన్ ఇస్తాం, లేకపోతే మేము ఇయ్యము అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పింఛన్కు టెన్షన్లు పెట్టుకుంటారు, అల్లాలు పెట్టుకుంటారు, బీపీ డౌన్లు, ఇవన్నీ ఇదేం కథలు. అంత పబ్లిక్ ఖరాబ్ అవుతారు కదా, అందరికి ఇవ్వాలి కదా. ఇలా 200 పింఛన్ అయినా సరే కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన సంతోషం ఉంటాయి. 1000 రూపాయలు ఒక్కళ్ళు తీసుకున్నాగానే అది పెద్దరికతనం కాకొచ్చి ఇవందరికి 5గురు నెత్తి కొట్టి ఒక్కళ్ళు నెత్తి దింపితే అది మంచిగా ఉంటుంది, అది మంచి పని కాకొచ్చింది. ఆమెకు ఆ పరిస్థితి ఉన్నది, పింఛన్ ఇస్తలేడు. మొత్తము తిండితో దగ్గరికి తెచ్చిస్తేనే ఆమె తినుడు. ఆమెను చూసి ఒకసారి ఆలోచించి పింఛన్ ఇవ్వమని. పింఛన్ వస్తలేదయ్యా, కాళ్ళు లేవు, కండ్లు లేవు, నడరాదు. నీ కాళ్ళు మీద నాకు పింఛన్ వస్తలేదు. నేను ఏంటి బతకాల, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. మేడం కూడా దగ్గర పడి వచ్చిన కాలు మొత్తం మీరే సర్కార్.
మనం ఇప్పుడు గ్రామంలోని ఒకటో వార్డులో ఉన్నాం. ఈ వార్డులో చాలా సమస్యలు చెప్పి మహిళల ముందు తీసుకొస్తున్నారు. ఆ సమస్యలు ఏంటో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆ దారి మంచిగా అయితే శాతగాని వాళ్ళమైనాం. ఓలమని ఇరగబడితే ఇప్పుడు ఆనబడితే అక్కడికి వెళ్ళి జారుతున్నది, ఇక్కడికి వెళ్ళి జారుతున్నది. వీళ్ళ పెట్టి ఇల్లు ఎక్క చేసుకుంటున్నారు, వీళ్ళ పెట్టి ఇల్లు ఎత్తి చేసుకున్నారు. నడమ కాలైంది జారుతున్నది. మేము శాతగాని వాళ్ళం ఏం కావాలా? గదే బాధ. ఇక మాకు ఏం లేదు. మాకు చాలా బాధలు ఉన్నాయి. కరెంటు వైర్లు అన్ని మొత్తము ఒకటే టామ్ ఉన్నది. అది దరఖాస్తు పెడితే దరఖాస్తు తీసుకోకొచ్చిండ్రు. కరెంటు బిల్లు ఎక్కస్తుంది, కట్టలేదు అంటుండ్రు. ఇక ఈ బాధలు ఉన్నాయి. కొడుకు దారిపోయిండు, ఐస్ కొడుకు వ్యవసాయం లేదేం లేదు, వాళ్ళు బతికేయాలి. పింఛన్ లేదు కాదు, మరి పింఛన్ రాకొచ్చింది. నడిపోయి చచ్చిపోయిండు, బతికి ఎట్లా కాదా? 5 బియ్యం రాకొచ్చి మొత్తం గల్లికి మొత్తం మాత్రం మాకే రాకొచ్చి బియ్యము ఎట్లా మరి? సరుపుడుగా లేదు, ఒకటి ఏం లేదు, బియ్యం లేదు, అందరికి మొత్తం మాత్రం మాకే రాకొచ్చినాయి. 4 నెలలు ఇప్పుడు బియ్యం రాక మండలకు వచ్చిండు, అత్త చెప్పిండ్రు 20 వరకు వచ్చింది బియ్యం. మరి ఈ నడవ వాళ్ళు తినబట్టి మరి బియ్యం మరిగా కూడా ఉన్నది. మరి అన్ని వస్తాయి పింఛన్ మీద. మాకు భూమి లేదు సారు, మేము ఎట్లా బతకాలా? మేము లేని వాళ్ళు మాకు మొగలు చచ్చిపోయినరు, మా కోళ్ళు దిక్కులేరు, ఆరాధన లేదు. మాకు గింతే పింఛన్ ఒకటి వస్తుంది, బియ్యం వస్తుంది, ఏం లేదు. భూమి కావాలా మాకు, ఏదన్నా చూపించిండు మాకు. కిడ్నీలు ఖరాబ్ అయిన పట్టణం దాకా చూపించుకున్నా. 60-70 వేలు ఖర్చు వచ్చింది. పోయిన సురేష్ రెడ్డిది మెంచుకున్నప్పుడు, ఆయన గెలిచినప్పుడు సుగా సురేష్ రెడ్డి 3 మట్ల పోయిన ఇంటికి. సురేష్ రెడ్డి దగ్గరికి 3 మట్ల పోయిన సుగా పట్టించుకోలేడు. మరి తెలంగాణ గురించి పోట్లాడాలంటే చట్టాలు సుగా మట్టు తిరిగినారు సుగా. తెలంగాణ గురించి తిరిగితే సుగా సరే చేస్తాము అని మా మోహన్ రావు సారు దగ్గరికి పోయినా. మోహన్ రావు సారు సుగా సరే ఇప్పిస్తారా అని అన్నాడు. అనగా 20 వరకు ఓళ్ళు ఇప్పించింది లేదు, 1 రూపాయి సుగా మాకు వచ్చింది లేదు. సబ్ స్టేషన్ దగ్గర లక్కంపల్లి చివరం అనేది ఒకటి సజ్జు భూమిలో మొన్న కొన్ని ఎకరాల భూములు తీసుకున్నారు. అయితే వాళ్ళు ఏమని తీసుకున్నారంటే, మీకు ఎవరికైతే అసలు పొలం లేని వాళ్ళకి ఇంకేమైనా ఉంటే మేము మీకు జాబులు ఇప్పిస్తాము, అక్కడ కూడా పని ఏదైనా ఒకటి మీకు కల్పిస్తాము, ఎక్కడికి మీకు ఇట్లా బతుకు తీరు కోసం మేము చెప్తామని చెప్పేసి వాళ్ళన్నీ మా దగ్గరికి వెళ్ళి భూములు తీసుకున్నారు. తక్కువ రేటు కట్టించారు. అప్పుడు 1 లక్ష చిల్లర కట్టించారు. సాగు భూమిని కూడా 60,000 అక్కడ కట్టించారు. ఆ పైసలకి ఇప్పుడు ఒక 2-3 ఇసాలు కూడా వస్తలేదు ఆ భూమి. అయితే ఆ డబ్బులు ఎటువైనా ఏమో కానీ ఇప్పుడు పొలం లేక చాలా ఇబ్బందిగా ఉన్నది. కాకపోతే ఆ భూమి మాత్రం రావాలా. ఇప్పుడు లిఫ్ట్ వస్తున్నది. లిఫ్ట్ వచ్చే మూమెంట్లోనే మీరు మాకు దెబ్బ పెట్టినట్టు అయిపోయింది. అసలు ఏం చేసుకునే కూడా అసలు ఇక్కడ పని కూడా లేదు. ఏదో ఒకటి ఉపాధి ఉంది కాబట్టి ఆ ఉపాధి ఎంత కొంత ఇలా బతుకుతున్నారు కాబట్టి ఇది మాత్రం ఎటు తిరిగి కొంచెం ఇది గవర్నమెంట్ దృష్టిలో తీసుకొచ్చి కొంచెం ఇది మా భూమి మాకు ఇప్పియాలని చెప్పి మీ అందరికీ పదే వేడుకుంటూ. వ్యవసాయం లేదు, ఏం లేదు. ఒక వీళ్ళ మీద ఆధారపడుతున్నా, ఇల్లు కట్టి అనుకోనుకుంటున్నా. సారు మరి మాకైతే కూలీ వేసుకునేటోళ్ళకి ఏమేం లేదు. మరి బీడీల పింఛన్లు ఇట్లా వచ్చేటి ఆపెత్తున్నారు చేసేటోళ్ళకు. మరి ఏం మీద వ్యవసాయం లేదు, ఇల్లు లేదు, రంగరంగా ఇట్లా ఆపెత్తున్నారు. మేం కోసం ఆపెత్తున్నారు. మరి భూములు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నారు, భూములు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తలేరు. మరి సాతందుక బతకతందుక మరి మాకైతే ఆధారం ఏం లేదు. మాకు పింఛాలు రాలా, మాకు ఇల్లు కట్టియాలా, ఇల్లు కట్టిస్తామన్నారు. ఆధారం లేదు ఎట్లా? అప్పుడు ఒప్పుకున్నారు ఎట్లా, ఇప్పుడు ఇయ్యారు ఎట్లా? ఇంటి మీద ఉంటా, రేషన్ కార్డు లేదు, ఏం లేదు, మా బీడీల పింఛన్ వస్తలేదు. మాకు ఇప్పుడు బియ్యం కరెంట్ కొట్టేసిండ్రు, బియ్యం కరెంట్ లేదు, చక్కెర ఇస్తలేరు, గాంచునే వత్తలేరు, ఏం వత్తలేరు, ఏమి ఇస్తలేరు. 7 గంట ఏమైంది, సిలిండర్ లేదన్నాం, పొయ్యికి 2 లీటర్లు వస్తామన్నారు, ఆ లీటర్ లేదు, ఈ లీటర్ లేదు. కరెంట్ ఉంటే వస్తాము, లేకుంటే లేదంటున్నారు. ఉత్తగా ఏంతో పెట్టుకోవాలా? దీపం కరెంటు పోయితే దీపం ఏం పుట్టించుకోవాలా, పొయ్యేం రాయేసుకోవాలా, ఏమీ లేదు. ఇల్లు లేదు, వ్యవసాయం లేదు, మాకేం లేదు.
ఎట్లా చేసుకొని ఎట్లా బతకాలి మేము గరీగళ్ళము ఎప్పుడు ఉన్నోళ్ళకే ఉన్నది లేనోళ్ళకేం లేదు ఏం లేదు ఎట్లా చేసుకొని కైకిలు చేసుకొని బతుకుతున్నాము బీళ్ళ మీద ఆధారమానం నాకు ఏం పని లేదు దందలేదు సార్ నాకు భర్త అలసిపోయిండు కొడుకు కోడలు ఓళ్ళు ఇది చేస్తలేరు కాలు మొత్తం నేను ఎట్లా బతకాలా పింఛన్ వస్తలే 200 గుత్తా మరి అచ్చుడు లేదు ఇక జీరోసులు చేసి పొడి చేసుకొచ్చి ఇస్తాను లేరు కాలు మొత్తం ఎట్లనే బతుకుడు పింఛన్ ఇచ్చిర్రు పింఛన్లు ఇస్తామని చెప్పిర్రు మాకు బిడిలో పింఛన్ మాకు ఇస్తలేరు మరి 1 నెల ఇచ్చిర్రు మరి ఇంకా ఎందుకు ఇస్తలేరు అని మేము గవర్నమెంట్ని మాకు కావాల్సింది మాకు బీడీ పింఛన్ ఇస్తాను వాగ్దానం చేసిండు కేసీఆర్ ఇప్పుడు మాకు కావాలి పింఛన్ అని మాట్లాడుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఇవ్వమని బీడీ పింఛన్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పుడు గ్రామంలోని బీసీ వార్డులో ఉన్నాం ఈ వార్డులో గల సమస్యల గురించి స్థానిక మహిళలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం मेरे को अब ये 1000 रुपये पेंशन 200 देते ये दे रहे अब वो जमीन नहीं है घर नहीं है कुछ भी नहीं है बहन के टीना के नीचे पका ले चावल नहीं है कुछ नहीं घर नहीं है रहने का से दुनिया की बात है गैस भी नहीं दिया परसों तक का बहन के बेटे कुछ में मेरा नाम डाले मेरा कार्ड मेरे को था अब गैस भी नहीं आ रहा कुछ भी नहीं आ रहा अब वो शक्कर की एक ही पैकेट दे रहे थे अब उन्होंने दोनों मियाँ भी खाएंगे मेरे खाएंगे वो कारोबार डाल दिया मेरा कार्ड मेरे को रहते को मेरे को पुराना कारोबार बनाया था वो गिरदावार रहते को होता उन लोग उसमें डाल दिया तो एक ही कार्ड बन गया నేను లేదు పింఛన్ రావట్టి పింఛన్ లేదేం లేదు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చేస్తుంటే బంద్ ఉన్నది అంతకుముందు ఇచ్చిండ్రు నాకు 200 వచ్చినాయి 200 ఇవ్వదాకా వచ్చినాయి ఇప్పుడు ఆయన నుంచి ఇస్తలేరు ఎందుకోసం ఇస్తలేరు గిట్లా అంటే అడిగితే ఇక పోయినప్పుడల్లా ఇస్తాము రాస్తాము అంటున్నారు అయిపోయి లిస్టు ఎందరి వచ్చే ఊరందరికి వస్తున్నాయి మాకు రాస్తలేవు పింఛన్ అయితే వస్తున్నది పింఛన్ వికలాంగులది కానీ మంచి 3 సార్లు ఇస్తాం సారి అతను లేవు ఇట్లా మాదేమో ఒకటి పింఛన్ వస్తలేదు వీళ్ళ పింఛన్ ఏ ఆధారం వీళ్ళ మీదనే బతుకుతున్నా కానకాలు కూడా సరిగా నడుతుంది సగం బంద్ ఉంటుంది సగం చాలు ఉంటుంది అంతే దేశాలు పోయినా వచ్చినట్టే దేశాలు ఒకటి ఉన్నది వచ్చినట్టే పోతున్నాయి మరి ఏం ఫాయిదా లేదు కష్టాలకే పోతున్నాయి మాట కొనాకు పాడేనేమో ఒక్కసారైనా పిల్లెట్లు లేవు ఇటు పిల్లెట్లు పెట్టింది లేదు ఏం పెట్టింది లేదు పెట్టి ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు పింఛన్ చిన్నప్పటి సంది బిల్లు చేసిన వాళ్ళకి పింఛన్ లేదు ఏం లేదు ఎక్కడ లేదు ఇక వచ్చిన వాళ్ళకి మన వేసుకున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే కానీ ఇక మాకు ఆయంత లేదు ఏం లేదు అందరికి లెక్క వేసి ఇవ్వాలా ఉన్నది నాకు కట్ అవుతుంది కానీ నాకు పింఛన్ వస్తలేదు ఇప్పుడు నేను చేయకొచ్చిన నాకు అన్ని గుంజుతున్నాయి ఇగ్గుళ్ళు గుంజుళ్ళు ఆ కార్ఖానా బంద్ ఉండుట్లా నేను సర్దిద్దుకుంటున్నా నాకు పింఛన్ రావాలి కళ్ళు కూడా కానొస్తలేవు కళ్ళకు మా ఊరైనాయి నాకు పింఛన్ కావాలి ఎక్కడికి మా ఆయనకు వస్తలేదు నాకు వస్తలేదు మా ఇంట్లో పింఛన్ వస్తలేదు ఎందుకు వస్తలేదు అది బియ్యము ఒక 3 కోటలు ఇయ్యలేడు మొన్న ఇచ్చింది ఆమె బాధపడితే అడవైతే రాపించుకొచ్చుకుంటూ ఇచ్చిండ్రు మాకు ఇప్పుడు గట్టెలు లేవు సార్ మొన్నటిదాకా గట్టెలు దియ్యడానికి నల్ల నీళ్ళు ఈ నీళ్ళు భిక్షారైనాయి మాకు మేము మురికి నీళ్ళు తాగుడు ఉన్నది ఈ చెత్త కుప్పలు అట్లనే ఉన్నాయి వీటి వల్ల పిల్లలకు రోగాలు వస్తున్నాయి ఇది ఎట్లా మరి మాకు ఇవి పట్టించుకునేటోళ్ళు లేరు ట్యాక్సులు వసూలు చేస్తారు ఇప్పుడు మాకు పింఛన్లు కూడా లేవు సార్ మా ఇంట్లో వాళ్ళకి వీడిలో పింఛన్ సుఖం మాకు రాలేదు ఏ పింఛన్ లేదు ఇప్పుడు గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్నాం ఇక్కడ కొంతమంది మన యువకులు మనకు అందుబాటులో ఉన్నారు వారిని గ్రామ అభివృద్ధి గురించి అదే గ్రామ సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఉన్న గుడి శ్రీ రాజరాజేశ్వర ఆలయము గత 150 సంవత్సరాల నుంచి పురాతన ఉన్న ఆలయము దీనికి తగిన సేవలు మరియు కార్యక్రమాలు మా సర్పంచ్ గారే చేపడుతున్నారు ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు పల్లెకి సేవ అవి నెక్స్ట్ ఇయర్ నుంచి చేయబోతున్నాము ఇంకా కొంచెం డెవలప్ చేసి దీన్ని ఎండోమెంట్ కింద ఏదో చేసి డెవలప్ చేసి గుడిని దాని యొక్క పరిరక్షణలు కాపాడదామని అనుకుంటున్నాము తగిన ప్రోత్సాహం అధికారులు అందించాలని కోరుకుంటున్నాము వాటర్ ప్రాబ్లం ఉంది రోడ్డు ఖరాబ్ ఉంది పోదామంటే ఇట్లా పొదలు చెట్లు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఉంది జీబీలో పట్టించుకోవచ్చు జీబీలో పట్టించుకోకుండా ఉంటే మేము ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి అన్నపూర్ణం వచ్చింది చేపిస్తున్నది అప్పుడు అన్నపూర్ణమ్మ స్థలంలో ఆమె పోయింది ఇప్పుడు జీవన్ రెడ్డి వచ్చింది జీవన్ రెడ్డి కూడా
చిమరాయిపల్లి గెలిచేసారి ఒక్కసారి కూడా వచ్చింది లేదు. మా ఊర్లో ఈ సంవత్సరము బాగా నష్టపోయినాము, పంటలు బాగా నష్టపోయినాము. వర్షాల వల్ల మరియు వర్షాలు రాళ్ళు పడి పొలాలన్నీ నీళ్ల పాలైనాయి. ఏదో సర్వే చేస్తామని చెప్పేసారు, ఇంకా సర్వే కూడా చేయలేరు. సర్వే నష్టపరిహారం ఇస్తున్నారు కానీ ఇప్పలేదు. ఇంతవరకు మాకు నష్టపరిహారం అందలేదు. వ్యవసాయ అధికారులు కూడా పట్టించుకుంటలేరు. దీని గురించి వ్యవసాయ అధికారులు పట్టించుకోవాలని నేను కోరుతున్నాను. నీళ్ళు మొత్తం వర్షం పడితే వాటర్ అంతా వచ్చేస్తాయి, ఆకిలి దాకా ఇల్లు దాకా అన్ని దండుతాయి. మొత్తము నీళ్లు రావడం వల్ల మా సమక్ష పెద్ద గట్టెలు రాలేవు, కొన్ని సగం వచ్చేసినాయి, మా గల్లీకి రాలేదు. గుండ్ల వాడకు గట్టెలు రాలేవు, పెద్ద గట్టెలు రాలేవు, చిన్నగా ఉన్నాయి. అవే ప్రాబ్లం చేయబట్టి అక్కడ నీళ్ళు అన్నాయి మా ఇంటి దాకా దండుతున్నాయి. గవర్నమెంట్ కట్టిపియమని కోరుకుంటున్నాం. దారు నడనిస్తలేరు సార్. ఏంది మేము గవర్నమెంట్కి ఒక పచ్చార దరఖాస్తులు కేసులు అయ్యమన్నాయి. నాకు భర్త లేడు, నేను అనాథని. నా పరిస్థితి ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఊళ్ళో ఎందరు మాట్లాడి నింటలేరు, కొట్టిండ్రు 4 సార్లు. ఇట్లా కేసులని మా ఆల్రెడీ మా పేపర్లు చూస్తున్నాయి, అవి కూడా సంతకాలు పెట్టినా కానీ మీకు నడనియ్యమని నిత్య వాదాలు నడుతున్నాయి సార్. మా పరిస్థితి ఏంది మీరన్నా నిర్ణయించి మాకు హెల్ప్ చేయండి సార్. ఇప్పుడు గ్రామంలో 2వ వార్డులో ఉన్నాం. ఈ కాలనీలో సమస్యలు తీవ్రంగా ఉందని చెప్పి కాలనీ వాసులు తెలియజేస్తున్నారు. అంటే రోడ్డు సౌకర్యం మరియు డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి చెప్తున్నారు. వారి సమస్యలు ఏంటి వారి మాట్లాడినట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ 2వ కాలనీలో మరి ఇంతవరకు మేము చెప్పినాము, గ్రామ పంచాయతీ కూడా చెప్పినాము, ఈ గట్టెల గురించి చెప్పినాము కానీ అప్లికేషన్ పెట్టినాము. మరి దానికి ఇంతవరకు శాంక్షన్ కాలేదని చెప్తున్నారు. మరి ప్రభుత్వం పట్టించుకోవాలని, మరి ఒక గట్టెలకు ఈ నీళ్లు పోవడానికి కూడా ఒక మార్గం లేదు, ఏమి లేదు. గట్టెలు మరి రోడ్లు కూడా డ్రైనేజింగ్ చేపియాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. మరి ఇక్కడ నల్లలు కూడా ఉన్నాయి, ఆ నీళ్లు పోవడానికి కూడా ఇక్కడ మడుగు కట్టుతున్నది. మరి వాళ్ళు కూడా పక్కలు కూడా ఇంటికి కూడా తెమగిన వెళ్ళిపోతున్నది. అందుకోసం మరి ప్రభుత్వాన్ని కోరడమైనది. మరి త్వరలోనే ఈ గట్టెలు కానీ ఈ రోడ్లు కానీ నిర్మించాలని కోరడమైనది. సార్ ఇప్పుడు మేము ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు మాకు ఇళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, రోడ్డు కరెక్ట్ లేదు, మరి ఇది గట్టెలు లేవు. మరి పొలము ఎంబడినే పొలం ఉన్న దగ్గర ఇండ్ల దగ్గర పాములు మొన్న అందరూ నీళ్ళు వచ్చే నీళ్ళు వెళ్ళిపోయినా కానీ మంచిగా ఉంటుండే. మాకు అన్నిటి ప్రాబ్లం అవుతున్నది. ఆడ దయచేసి మీరు ఏమని చేయని అని అడుగుతున్నాము ప్రభుత్వం. అలాగ గుడిసే మన్ను ఏం అందరినది ఏం మనుషులే పడతలేదు మాకు. ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఇస్తాము, మేము సగం ఇస్తాము, కొనకు ఇస్తామని చెప్పి ఏది లేదు దానికి. మరి ఇది కట్టుకున్నా దానికి జవాబు ఏమద్దు, టిక్కలు అంటేసిపోయిన గంతే షోక ఉన్నది. మాకు ఏం లెక్కగా దొరుకుతలేదు దాన్ని. మరి అది మీరు చెప్పింది ఎట్లా చేస్తారు ఎట్లా అన్నట్టు మాకు అదే కూడా డౌటే కొడుతున్నది. మనం ఇప్పుడు గ్రామంలోని మాదికుంట వద్ద ఉన్నాం. అంటే ఇక్కడ ఉపాధి పనులు జరుగుతున్నాయి, ఇక్కడ కూలీలు మనం చూస్తున్నాం. అయితే 6 వారాలుగా ఇక్కడ పని నడుస్తున్నప్పటికీ ఒకటే వారం బిల్లు వచ్చిందని చెప్పేసి మహిళలు తెలుస్తున్నారు. అంటే వారం బిల్లు వస్తేనే మాకు పుట్టగడుస్తుందని, 6 వారాలైనా రాకపోవడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటే వారం తెచ్చిండు నిన్న, అదే అందినోళ్ళకి అందినే, అందనోళ్ళకి అందని లేదు. మరి ఏం దీన్ని చేయాలా మేము? మాకు ఉప్పు ఉంటే పప్పులు లేవు, పప్పు ఉంటే ఉప్పు లేవు, కొనుక్కొని తినేటి బతుకులు. దీని మీద 2 కొట్టిన దాకా ఉండాలా, మరి సావాలా బతకాలా? పైసలు చేయబట్టి టెంట్లు లేవు, ఏం లేవు, నీడ లేదు, ఏం లేదు. మరి ఎట్లా బతకాలా మేము? చెప్పుండ్రి. నీళ్లు మనం తెచ్చుకునొచ్చు, నీళ్ళదేం ప్రాబ్లం లేదు. మాకు కూలి ఎక్కువ పడకొచ్చింది సార్. 3 శిల్పులకు ఒకటే శిల్పు ఇచ్చిండు. మరి ఎట్లా నడాలా? అంత లేనోళ్ళు ఉన్నాం. మరి కూలి పనే కదా చేసుడు. మాకు టెంట్లు వేయాలా, నీళ్ళు లేవు, టెంట్లు లేవు. ఎండలకి ఎట్లా మరి?
160 పడాల అన్నూరులో పడుతుంది 100 పడాల పైసలు పడతలేవు మాకు 160 రూపాయలు పడాలి ఎండకు బాధ అవుతున్నది గుట్టకు వేసి వచ్చినాము బాధ ఎండకు ఎండనా మనతో ఈఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ సిద్ధు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ 10 పనులు జరిగే వాటి గురించి పూర్తి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా గ్రామ పంచాయతీకి 3 ఆప్టేషన్లు ఉన్నాయి. ఒకటి మల్లారం, దేవిపట్నం మరియు సురేష్ కాలనీ. ఈ 3 ఆప్టేషన్లో కలిపి మా చిమరాజ్పల్లి గ్రామ పరిధిలో ఇప్పటివరకు 551 జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 51 గ్రూపులుగా మా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు చిమరాజ్పల్లి గ్రామ పరిధిలో 799 మంది కూలీలు పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి ఒక కూలికి సగటున 104 రూపాయల పని కల్పించడం జరిగింది. ఇప్పటివరకు ఉంది ప్రాబ్లం, డబ్బులు వచ్చే దాంట్లో ప్రాబ్లం ఉంది. మొన్న పీడీ సార్ కూడా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పైనుంచి డబ్బులు రావడం లేదు అని చెప్పేసి. మొన్న 3 వీక్స్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నాము. మిగతా డబ్బులు కూడా తొందరలో వచ్చేస్తాయి. అధికారులకు అడిగితే మిగతా డబ్బులు కూడా తొందరలోనే వచ్చేస్తాయని చెప్పడం జరిగింది. किं साधितं मया लोके पूजया स्तुतिवन्दनैः बहुकाले गते तस्य दत्तात्रेयात्मको मुनिः स्वप्ने प्रदर्शयामास सूर्यरूपमनुत्तमम् उवाच शङ्करं तत्र पदद्रूपमधारयत् प्राप्यसे त्वं सर्वसिद्धिकारणं स्तोत्रमुत्तमम् उपदेक्षे दत्तनाम सहस्रं देवपूजितम् दातुं वक्तुमशक्यं च रहस्यं मोक्षदायकम् जपेषु पुण्यतीर्थेषु चान्द्रायणशतेषु च यज्ञव्रतादिदानेषु सर्वपुण्यफलप्रदम् शतवारं जपे नित्यं कर्म सिद्धिर्न संशयः एकेनोच्चारमात्रेण तत्स्वरूपं लभे नरः योगत्रयं च लभते सर्वयोगान् न संशयः मातृपितृगुरूणां च हत्या दोषो विनश्यति अनेन यत्किमित्युक्त्वा रौरवं नरकं व्रजेत् पठितव्यं श्रावितव्यं श्रद्धा भक्ति समन्वितैः संकरीकृतपापैश्च मालिनीकरणैरपि पापकोटिसहस्रैश्च मुच्यते नात्र संशयः. మనం ఇప్పుడు చిమరాజపల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ గ్రామమైన మల్లారం విలేజ్లో ఉన్నాం. ఈ గ్రామంలో పురాతన సుమారు 50-60 సంవత్సరాల క్రితం కట్టిన దత్తాత్రేయ ఆలయం వద్ద ఉన్నాం. అంటే ఇటీవల దీన్ని నూతనంగా నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. దీనికి సంబంధించి ఆలయ పూజ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన ఆలయ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన నందిపేట మండలం లోపల కలిగినటువంటి మల్లారం దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయము అతి ప్రాచీనమైనటువంటిది. సుమారు 50 సంవత్సరాల క్రితం ఐలాపూర్కు చెందిన నరసింహ జోషి గారు మరియు లక్ష్మణ్ జోషి గారు మరియు సాంబశాస్త్రి ముగ్గురు 3 శాఖల మేడి వృక్షాన్ని కనుగొని ఈ దత్తాత్రేయ అవతారంగా భావించి ఇక్కడ గురుచరిత్ర పారాయణాలు సప్తాహ కార్యక్రమాలు చేశారు. 40 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల నుంచి సుమారుగా ఇక్కడ నిరాటంకంగా నిర్విరామంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. మార్గేశ్వర పుష్య బహుళ సప్తమి నుంచి చతుర్దశి వరకు 7 రోజులు సప్తాహ కార్యక్రమాలు మరియు విరివిగా అన్నదానం జరుగుతుంది. మార్చి 14వ తారీఖు నాడు దీన్ని పునఃప్రతిష్ఠించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముందు ఔదుంబర వృక్షం ఉండే, ఔదుంబర వృక్షం యొక్క మహత్యం బాగా, దాని తర్వాత దీనికి ముఖ్య విశేషంగా సేవ చేసిన వాడు శ్రీ లక్ష్మీనారాయణ పంతులు, నరసింహులు జోషి గారు, తర్వాత గ్రామ ప్రజలు, తర్వాత మా సర్పంచ్ గారు ప్రతాప్ రెడ్డి గారు, వీరు బాగా దీనికి శ్రద్ధ తీసుకొని 44 ఏళ్ల తర్వాత ఈ మందిరం యొక్క నిర్మాణమైంది. ఈ నిర్మాణం ఇక్కడ పిఠాపురం తిరుగొల్ల దీని యొక్క నిర్మాణమైంది.
శ్రీపాద వల్లభుడు శ్రీ నరసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రతిష్టాపన ఆది శంకరాచార్యుల చేతి మీదుగా ఇక్కడ మొన్న 14 తారీఖు నాడు దీనిది ప్రతిష్టాపన అయింది. మనం ఇప్పుడు గ్రామంలోని సింగి చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువు ఇటీవలే మనం మిషన్ కాకతీయ 2వ విడతలో మిషన్ కాకతీయ ఎంపిక చేయడం జరిగింది. అది ఇటీవల టెండర్ పూర్తి పనులు కూడా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్ అనంత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ చెరువు గురించి ఈ పనులు జరుగుతున్న పనుల తిరిగి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లారం సింగి చెరువుకు 47.2 lakhs శాంక్షన్ అయింది. ఇందులో బీసీ బ్లాంకెట్ ఒకటి ఉంది, ప్లస్ మళ్ళీ బండు రైజింగ్ అండ్ సిల్ట్ ఉంది, 2 తూములు కన్స్ట్రక్షన్ చేయడానికి, మళ్ళీ ఇరిగేషన్ ఛానల్ కూడా ఉంది. ఇది బండు రైజింగ్ కూడా 0.5 తోటి, మళ్ళీ బాటం పెడితే 0.3 విడత తోటి బండు రైజింగ్ చేయడానికి గవర్నమెంట్ అనుమతించింది. చిమ్రాపల్లి మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు విద్యాసాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఈ మిషన్ కాకతీయ పనుల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు మల్లారం గ్రామంలో గల దర్గా వద్ద ఉన్నాం. ఈ దర్గా జిల్లాలోనే ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. అంటే పక్కనే దత్తాత్రేయ ఆలయం మధ్య ఈ దర్గా కూడా గత 40 సంవత్సరాల క్రితం ఏర్పడడం జరిగింది. అంటే చిన్న గుడిసెల ప్రారంభమైన ఈ దర్గా ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎంత పెద్దగా ఎదిగిందో. అంటే ఇక్కడికి మన రాష్ట్రంలో కానీ పొరుగు రాష్ట్రాలు బొంబాయి నుండి ఇక్కడికి ప్రతి శుక్రవారం భక్తులు అనేక మంది వస్తారని చెప్పి చెబుతున్నారు. వీటిని గురించి ఆ దర్గాకు సంబంధించిన వ్యక్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కరీం సాబ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు కరీం సాబు. ఈ దర్గా డెవలప్ ఎప్పటి నుంచి అంటే పూర్వం నుంచి ఉంది. నేను 5వ శిష్యుడిని. నేను 16 సంవత్సరాల వయసు నుంచి ఈ గుడికి అంకితం. ఇప్పుడు 55 సంవత్సరాలు అయింది నా మీద ఈ జరగబట్టి. ఇక్కడ ఏమి లేకుంటే వట్టి గుడిసి ఉండే. ఇదంతా మొత్తం దర్గా డెవలప్ నా చేతి నుంచి అయింది. దూరంకి వెళ్ళి బొంబాయికి వెళ్ళి, నాందేడ్కి వెళ్ళి, బాస్వాడ, ఇక్కడ హైదరాబాద్, గుంటూరు, తెనాలి నుంచి కూడా జనం వస్తారు ఇక్కడికి. ఎట్లా వస్తారంటే కొన్ని హాస్పిటల్ తిరిగి బీమారులై మంచి కాకుండా వస్తారు, సంతానం గురించి వస్తారు, వాళ్ళన్న బలహీనతలు వస్తారు. అందరికీ సహకారం జరిగింది. ఆ భక్తులే ఈ దర్గా డెవలప్ చేసినారు. ఉరుసు బక్రీద్ నెలలో జరుగుతుంది. బక్రీద్ 11వ తారీఖు జరుగుతుంది. ఇప్పుడు ఈ షాబాన్ 3వ తారీఖు బాబాది జన్మదినం చేస్తాం. జన్మదినం చేస్తామంటే జన్మదినం వట్టిగా చేయం. కులాచారంతో బట్టి కొన్ని ఖురాన్లు 250 ఖురాన్లు తెప్పించి దానం ఇస్తాం. మళ్ళీ ఆడపిల్లలకు గాజులు దానం ఇస్తాం. ఇప్పుడు ఉరుసప్పుడు మాత్రం అన్నసత్రాలు జరుగుతాయి. ఉత్సవం బాగా బ్రహ్మాండంగా జరుపుతాం. మేము డబ్బు లేకున్నా కానీ నా భక్తులు పెడతారు, జరుగుతుంది. మళ్ళా రెండోది ఏంది, రంజాన్ తర్వాత 78,000 బట్టలు హిందూ ముస్లిం ఏమి లేకుండా అందరికీ గరీబులకు దానం ఇస్తాం ఈ గుడి తరపు నుంచి. అయితే ఇప్పుడు మా గుడికి అసలు ఏంటంటే గవర్నమెంట్ పైసా ఒక్కరికి కూడా లేదు. అవకా బోర్డు నుంచి లేదు, అవకా బోర్డు నుంచి ఇనాం లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మాకు వెనక ధర్మశాల కావాలి. ఇంకా కొంత భూమి ఉన్నాం మేము వాళ్ళకు భక్తుల కోసం. అది ఇప్పుడు స్థలం సరిపోకొచ్చింది. వంటలు భోజనాలు ఉండాలంటే స్థలం సరిపోకొచ్చింది. అందుకే వెనక మట్టి భర్తీ ఓపిస్తున్నాం, మట్టి శరీరం మట్టి. దాంట్లో ధర్మశాలలు కావాలి. ఇక్కడ చూడవచ్చు చెట్టు దర్గాలోనే చెట్టు కారణం కనిపిస్తుంటుంది. అంటే ప్రతి శుక్రవారం ఇక్కడ దేవుడు వస్తుందని చెప్పేసి కరీం సాబ్ చెప్తున్నారు. దేవుడు రాని పక్షంలో ఈ వేప చెట్టు యొక్క ఆకులనే అక్కడికి వచ్చే భక్తులు ఔషధంగా తీసుకుంటామని చెప్పేసి కరీం సాబ్ చెప్తున్నారు. ఈ చెట్టు ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెట్టు 50 సంవత్సరాలు అయిపోయింది సార్. బాబా ఔషధం పోసి ఈ చెట్టును ప్రతిజ్ఞ చేసి పెట్టింది ఉన్నది. ఎవరైనా భక్తులు వస్తారు, బీమారులు సామార్లు వస్తే వాళ్లకు ఈ చెట్టు ఆకే ఔషధం. శుక్రవారం బాబా హాజరీ ఉంటుంది. లేకున్నా ఉన్న వట్టినాడు కూడా వచ్చి ఈ ఆకులు తీసుకొని పోతారు. అన్ని బీమారులకు అక్కడ దవాఖానలో కానీ బీమారు వాళ్ళు వస్తారు. వస్తే వసంతులకు అది ఔషధంగా ఇస్తాం.
సొసైటీ చైర్మన్ మోహన్ రావు మనకి అందుబాటులో లేరు. అయితే ఉన్న కార్యదర్శి ద్వారా మనం సొసైటీ పాలకవర్గం గురించి, అలాగే రైతులకు అందిస్తున్న సేవల గురించి, అలాగే ఎరువులు మరియు రైతులకు ఇచ్చిన రుణాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సొసైటీ పరిధిలో 7 గ్రామాలు ఉన్నాయి. 1 చిమ్రాజ్పల్లి, 2 మల్లారం, 3 లక్కంపల్లి, 4 తలివేద, 5 బదార్ కొత్తూరు, 6 సౌడమ్మ కొండూరు, 7 మాయపూర్. ఈ 7 గ్రామాల ద్వారా మా సంఘం నుండి స్వల్పకాలిక రుణాలు సుమారు 1408 మందికి 2,93,52,000 ఇచ్చాము. మధ్యకాలిక అప్పులు 45,13,000 ఇచ్చాము. దీర్ఘకాలిక అప్పులు 43,46,000 ఇచ్చాము. అయితే మా సంఘంలో ఈ 7 గ్రామాల రైతులకు సరిపడే ఎరువులు ప్రస్తుతం మా దగ్గర స్టాకు ఉన్నవి. మళ్ళీ రాబోయే ఈ వ్యవసాయం కొరకు సుమారు ఇంకా ఒక 2,000 మెట్రిక్ టన్నుల వరకు మాకు కావాల్సి ఉన్నది. ప్రస్తుతము మా సంఘం ద్వారా 3 కొనుగోలు కేంద్రాలు, చిమ్రాజ్పల్లి కొనుగోలు కేంద్రం ద్వారా 23,781 బస్తాలు కొన్నాము. తల్లివేద కొనుగోలు కేంద్రం ద్వారా 41,193 బస్తాలు కొన్నాము. చౌడమ్మ కొండూరు కేంద్రం ద్వారా 13,700 బస్తాలు కొన్నాము. మొత్తం 78,674 బస్తాలు కొన్నాము. రైతులకు దీని ద్వారా సుమారు 850 మందికి 4,40,56,000 వరకు డబ్బులు ఖాతాల ద్వారా, అలా బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేయడం జరిగినది. దీని ద్వారా సంఘానికి సుమారు 7 నుంచి 8 లక్షల వరకు లాభం చేకూరుతుందని భావిస్తున్నాం. మనం ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. మన సర్పంచ్ రాజేంద్ర దివ్యరాజు గారు అందుబాటులో ఉన్నారు. ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని గురించి, అలాగే చేసిన పనుల గురించి, ఇదివరకు చేసిన కార్యక్రమాల గురించి ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సర్పంచ్గా పదవి ఎక్కిన నుండి చాలా పనులు చేశాము. ముఖ్యంగా సీసీ డ్రైన్స్ ఎస్సీ ఎస్టీ కాలనీలో 10 lakhsతో కంప్లీట్ చేశాము. అదేవిధంగా గ్రామ పంచాయతీ అడిషనల్ రూమ్ కూడా చేశాము. మరియు ఇంకా 3 బోర్లు వేయించాము. ఒకటి చిమ్రాజ్పల్లి మల్లారం క్యాంపులో 3 బోర్లు వేయించి దానికి పైప్ లైన్ అన్నీ కల్పించాము. కానీ అన్ని దగ్గర ప్రాబ్లం ఉన్నాయి. ఇక్కడ నీటి ఎద్దడి మాత్రం చాలా బాగానే ఉంది. 90% వరకు నీటి ప్రాబ్లం లేదు. అక్కడక్కడ సీసీ డ్రైన్స్కి ఇంకా ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం అదనపు నిధుల ద్వారా నేను నా పీరియడ్ కంప్లీట్ అయిపోయే వరకు చేయగలుగుతాను అనుకుంటున్నాను. ఎమ్మెల్యే జీవనన్న గారి సహకారంతో అదనపు నిధులు తీసుకొచ్చుకొని చేయగలుగుతాను. ఇంకా ఈ చెరువు పనులు 2 ఉన్నాయి. ఒకటి మల్లారంలో స్టార్ట్ అయింది మొన్ననే, 46 లక్షలతో ప్రారంభమైంది. ఇక్కడ చిమ్రాజ్పల్లిలో ఎక్కం చెరువు ఉంది. దాన్ని కూడా కొంచెం తొందరగా ఇది చేస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అన్నీ ఇప్పటికైతే ప్రాబ్లం లేకుండా ఉంది. కొన్ని సీసీ డ్రైన్స్ కావాలి. అదేవిధంగా దేవీపట్నంలో కానీ సురేష్ నగర్లో కానీ ఇంతవరకు ఒక సీసీ డ్రైన్ కానీ డ్రైనేజీ కానీ లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు ఇంకా ఇప్పుడు చేద్దామన్న ఫండ్స్ లేవు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. కాబట్టి జీవనన్న గారికి ఒకటే ఆశిస్తున్నాం, మాకు కొంచెం అదనపు ఫండ్స్ ఇచ్చేసి నేను అన్ని అభివృద్ధి పనులు చేయడానికి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్స్, విడో పెన్షన్స్ ఆల్మోస్ట్ అందరికీ 90% వచ్చాయి. అండ్ పాసిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ని మనం చూసుకొని అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 90% వచ్చినాయి. మొత్తం 290 మందికి పెన్షన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా బీడీ కార్మికులకు కూడా 115 మందికి వచ్చాయి. ఇంకా 110 మంది ప్రపోజల్ ఉంచాము. వృద్ధాప్య పింఛన్లు కూడా ఒక 20 వరకు ఉన్నాయి మండల్లో. బీడో పింఛన్లు ఒక 10 వరకు ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోతే మొత్తం కంప్లీట్ అవుతుంది. అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. మనతో ఇప్పుడు చిమ్రాజ్పల్లి గ్రామ కారోబారు నమూది ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ఆయన
కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే అవి జరిగిన అక్రమాలు ఏంటి తెలుసుకుని ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబూదిరి ప్రసాద్, నేను గ్రామ పంచాయత్ చిమరాజ్పల్లి కారాబార్ పనిచేస్తున్నా. అయితే ఇక్కడ 56/1లో 21 ఎకరం 30 గుంటల వరకు ఒక ఆంధ్ర కమ్మ అతను, ఆయన పేరు పూర్ణచంద్రరావు, ఆయన బినామీ పేర్లతోటి 21 ఎకరం 30 గుంటలు పట్టా వేసి ఇచ్చిండ్రు స్థానిక విఆర్ఓ, అప్పటి విఆర్ఓ కిషన్ రావు గారు. మరియు ఇక్కడ చెల్ల వెంకటేశ్వరరావు అని ఇరిగేషన్ కెనాల్ పక్కన, పాత కెనాల్ నిజాం సాగర్ కెనాల్ పక్కన గుడిసె వేసుకొని కబ్జా చేసుకొని దొంగ రసీదు కొట్టేసి కబ్జాలు చేసుకొని ఎంఆర్ఓ గారిని తప్పుదో పట్టించి పొజిషన్ సర్టిఫికేట్లు సంపాదించి మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి అక్కడ మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. అట్టి స్థలము దేవమ్మ గుడికి ఆధీనంలోకి తీసుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి, సౌకర్యం ఉంటుందని చెప్పేసి K6 ద్వారా కోరుచున్నాము. మరియు ఒకే వ్యక్తికి, అదే పూర్ణచంద్రరావుకు ఈ సురేష్ నగర్ కాలనీలో 4 ప్లాట్లు బినామీ పేర్ల మీద 4 ప్లాట్లు కలవు. అతను ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకురమ్మంటే ఇంతవరకు గ్రామ పంచాయతీకి తీసుకొస్తలేడు. అప్పుడు ఇందిరమ్మ హౌస్ కింద ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మనము కట్టివేయడం జరిగింది. అయితే ఆ బేసిక్ మీద తీసేసుకొని మిగిలిన 46 ప్లాట్లు అప్పుడు ఒరిజినల్ ప్లాట్లు మంజూరైనాయి. అయితే దానికి ఇప్పటికీ 58 నుంచి 60 ప్లాట్ల వరకు వచ్చింది. అవి అట్టి ప్లాట్లన్నీ స్థానిక ప్రస్తుత తహసీల్దార్ గారు మరియు వీరవ్ గారు ఎంక్వైరీ చేయించి పేద నిరుపేదలకు ప్లాట్లు ఇప్పించగలనని K6 ద్వారా కోరుచున్నాము. పంచాయతీ కార్మికులు అందుబాటులో ఉన్నారు. అంటే వారికి పనికి తగ్గ వేతనం రావడం లేదని, పంచాయతీ నుంచి ఇచ్చే జీతం సరిపోవాలని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఇబ్బందులు ఏంటో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు 2000 రూపాయలు ఇచ్చారు జీతం. ఇప్పుడు సుఖ 2 టాకీలు కట్టించి సుఖ 2000 రూపాయలు ఇస్తున్నారు. సరిపోకొచ్చినాయి. ఇప్పుడు బల్బులు, ఎలక్ట్రీషియను, నల్ల లిడ్సుడు, ఇవి 2 నేను కొన్ని చేస్తున్నాను. దయచేసి మీరు పెద్దలు సహకరించి 5000 రూపాయలు జీతం ఇవ్వాలని కోరుచున్నాను. పురస్కారంలో నాకు 1000 రూపాయల జీతం ఉంది. నాకేం నిండుతలేదు. వాటర్ పని చేస్తా, 1000 రూపాయల జీతం నిండుతలేదు. ఇక్కడ వాళ్ళు తీసుడు ఎత్తిపోతుడు. నాకు 1000 రూపాయల జీతం ఉన్నది. ఇప్పుడు ఆ జీతం నిండుతలేదు. మనం ఈ చిమరాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దేవిపట్నం వద్ద ఉన్నాం. దేవిపట్నంలో ఉన్న సమస్యల గురించి కాలనీ వాసిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లైట్లు లేవు. ఇక్కడ ఇట్లా అంత అల్లము అంత విరిగింది. ఇక్కడ ఎవరికి అద్దామంటే అక్కడ స్థలంలో ఉన్నాయి కానీ కట్టుకుంటలేరు. అలా తెల్లందాక పాములు, తేళ్ళు ఇట్లా బాగున్నది. మాకు ఇటు ఇప్పుడు చిల్లర కోదానికి కూడా దారి లేదు, ఏం లేదు. ఇప్పుడు అంతా గొడిపేసుకుంటారు. మాకు రోడ్లు లేవు అసలు. ఇక్కడ రాత్రి అంటే చీకట్ల పిల్లాడికి గుర్తుండే సట్క నాగబాంబు చంపేసినాం. ఈ డ్రైన్స్ గట్టర్లు లేవు, ఒక గట్టరు లేవు. ఇక్కడ ఏది మాకు ఇక్కడ సౌకర్యం లేదు. ఇల్లు లేదు. నా బిడ్డని నేను చదివించుకోవాలంటే ఎంత బాధ అవుతుంది. నిన్న ఈ సంవత్సరం 20,000 లేక నా బిడ్డని ఇంట్లో ఉంచుకున్నా. 13వ తరగతి అయిపోతుండే. నిన్న లేకుంటే బిడ్డ గంత చేయాలన్నా ఏడుచుడు ఎట్లనే చేసామండి. అయితే మేము నాట్పల్లం, మా కులమేంది ఎస్టీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తాను అన్నాడు కదా. మరి ఏదైనా సాయం చేస్తే కనీసం ఒక 10 రూపాయలు మాకు రాలేదా? 20 వారకు ఒక పైసా కూడా పంపింది. మళ్ళీ బియ్యం కొట్టేసిండు. ఆమెకి అర్థం కావాలా? ఆమెకు అక్క ఇల్లు అనుకొని మనం అర్థం చేసుకొని పంపాలా. 30 కిలో బియ్యము ఏమారా వచ్చి ఇచ్చిపోయిండు. ఇప్పుడు కూడా అయినలాగా పని చేసేట్లుంటే మాకు ఇవ్వాలి బియ్యం, లేకుంటే లేదు. తెలంగాణకు మాకు ఓటేస్తే మా కడుపు నింపుతాను అనుకున్నాం, నింపుతలేదు. ఏడుస్తున్నాం బియ్యం లేక. అమ్మమంటే 20 రూపాయల కిలో, 10 రూపాయల కిలో అంటున్నాం. మేము అది వంకొలా పిల్లలకు చదివియాలా? మేము చదివిస్తలేము, పిల్లలను చదువుకుంటామంటున్నారు. మేము చదివించే పరిస్థితులు లేవు. బియ్య పింఛన్ ఏమొస్తలేదు సార్. బియ్యం కొట్టేసి 3 కిలో 35 కిలోల బియ్యం కొట్టేసారు. ఏం లేదని ఏమారావు ఇంటిని తిరిగి చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు పంపించుడు. తెలంగాణ ఎందుకు పంపిస్తారు? మాకు రాదు కదా. ఆడకల్లో మల్లారంకల్లో ఈడుకొస్తున్నాం. మాకు నీళ్లు లేవు, ఏం లేవు. చెట్ల కింద వచ్చి ఆడ పని చేసినా చెట్ల కింద వచ్చి అన్నం తిని పోతున్నాం ఇళ్ళకు. ఒకటే శిల్పత్తుంది, వచ్చినప్పుడు ఒకటే శిల్పత్తుంది. ఏం తిని బతకాలి? పైసలు తక్కువస్తున్నాయి. మరి మేము ఏం తినా? ఎట్లా బతకాలా?
మా బట్ట ఏం కాల మా పొట్ట ఏం కాల 150 160 కాల మేము కాపలకు కైకిలు అయితే 200 ఇస్తారు వాళ్ళకు కూడా ఏం నిండా వచ్చింది వాళ్ళకు నిండకుండా మాకు పేదోళ్ళని 200 కైకిలు వేసి పని చేయించుకుంటున్నారు మేము ఇంత బాధపడి ఇంత బాధ వేసి మాకు 100 రూపాయల కైకిలు ఇస్తే ఏం నిండుతుంది 100 వస్తే గవర్నమెంట్ 180 రూపాయలు ఇస్తాను కేసీఆర్ సారు మరి ఇది వరకు 100 రూపాయలు వచ్చినాయి ఇప్పుడు మాకు 100 రాలే 6 కైకులకు 560 రూపాయలు వచ్చినాయి 6 కైకులకు గురు చరణ సరోజ రజ నిజ మనముకుర సుధా చిమ్రాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవిపట్నంలో గ్రామంలో గల పురాతన హనుమాన్ మందిరం వద్ద ఉన్నాం. ఈ హనుమాన్ మందిరం శిథిలావస్థకు చేరని చెప్పేసి ఈ గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఈ గ్రామంలో ఈ ఆలయానికి సుమారు 6 ఎకరం స్థలం ఉండేదని అయితే చుట్టుపక్కల వారు కబ్జా చేసుకొని దీన్ని ఆక్రమించుకోని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీని గురించి వార్డు సభ్యురాలు మనకు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయము చాలా శిథిలావస్థకు చేరిపోయింది. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ స్థలం కూడా 6 ఎకరం ఉంది అని అంటున్నారు. కాకపోతే అందరు అనేవాళ్ళే తప్ప చూసి చేసేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం స్పందించి దీనికి పునరుద్ధరీకరణ చేస్తారనేసి రెవెన్యూ అధికారులు సెక్రటరీ మా సర్పంచ్ గారు అందరు కలిసి కొంచెం పట్టించుకొని చేస్తారని కోరుతున్నాను. అంటే ఏం లేదు, ఎవరైనా వస్తే కూర్చోడానికి మాట్లాడడానికి కూడా ఏం లేదు. కమిటీ హాల్ అనేసి మొదలు పెట్టేసిండ్రు, అది సగంలోనే ఆగిపోయింది, సగం వరకు ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. సమస్య అంటే ఈ రోడ్డుది ప్రాబ్లం, వాటర్, ఇక గెటర్లు ఏం లేవు. ఇక వర్షాకాలం ఇబ్బంది, రోడ్లు ఏం బాగాలేక బండ్లు వచ్చడానికైనా దేనికైనా ఇబ్బంది అవుతుంది. అది లైట్లు ఒక ప్రాబ్లం ఉంది, లైట్లు కరెక్ట్ లేవు. వాటర్ గురించి ప్రాబ్లం. ఇక్కడ మాకు రైస్ మిల్ అయితే బాగా దుబ్బ వస్తుంది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు, వచ్చి చూస్తలేరు. బాగా దుబ్బ వస్తుంది మాకు. ఈ కాలనీలో ఎవ్వరు సరిగ్గా పట్టించుకోవచ్చు, ఎవరు చెప్పట్లేదు. బాగా స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. ఎవరు హెల్త్ గురించి పట్టించుకుంటలేదు. 2-3 పిల్లల పానం హెల్త్ మంచిగా ఉంటలేదు. కొంచెం అతనితో మాట్లాడి కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సురేష్ నగర్ కాలనీ ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి. ఇక్కడ 140 ప్లాట్లు వచ్చినాయి. అందులో ఇక్కడ ఒక్కొక్కళ్ళకు వచ్చిన వాళ్ళకి 4 ప్లాట్లు వచ్చినాయి. కానీ లేని వాళ్ళకు ఎవరికి చాలామందికి ఇంకా బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి ఇక్కడ ప్లాట్లు రాలేవు. వచ్చిన వాళ్ళకే డబుల్ వచ్చినాయి. స్కూల్ కోసం ఒకటి కేటాయించారు, అది లేదు. హనుమాన్ టెంపుల్ గురించి ఒకటి కేటాయించారు, అది లేదు. కేటాయించినా కానీ ఆక్రమించుకున్నారు. మళ్ళీ కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ లేదు, లైటింగ్స్ లేదు, రోడ్స్ లేదు. దయచేసి ఈ సురేష్ నగర్ కాలనీకి ఇప్పించగలరని కోరుతున్నాను. ఇది మా ఊరు కార్యక్రమం ద్వారా చిమ్రాజపల్లి గ్రామంలో చూసిన సమస్యలు. గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీలు, రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి మహిళలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే అర్హులైన వారికి చాలామందికి పెన్షన్ కూడా రావాలని చెప్పేసి బాధితులు మనకు తెలిపడం జరిగింది. ఉపాధి కూలీలకు 6 వారాలుగా పనిచేస్తున్నప్పటికీ ఇదివరకు ఒకటే వారం డబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఉపాధి కూలీలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం సూచించినట్టుగా 180 రూపాయల కూలీ కాకుండా కేవలం 106 రూపాయలు మాత్రమే వస్తున్నాయని, తమకు సకాలంలో అవసరమైన కూలీ ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి వారు కోరుతున్నారు. అలాగే గ్రామంలోని దేవిపట్నం గ్రామంలో అసలు డ్రైనేజీలు అనేవి లేవని వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. హనుమాన్ మందిరం వద్ద ఉన్న 6 ఎకరం భూమి కూడా కబ్జా గురైందని, వాటిని కూడా వెలితీసి గ్రామానికి ఆలయానికి సంబంధించిన భూమి వారికి ఇప్పించాలని చెప్పేసి వారు తెలియజేశారు. అలాగే సురేష్ కాలనీలో ఒక్క డ్రైనేజ్ సీసీ రోడ్డు లేదు, సీసీ రోడ్లు డ్రైనేజ్ అసలే లేవని చెప్పేసి వారి దృష్టి తీసుకురావడం జరిగింది. పక్కనే ఉన్న హనుమంతరావు రైస్ మిల్ ద్వారా వచ్చే ధూళితో అనారోగ్యాలు సంభవిస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకొని తమకు సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే సురేష్ నగర్ కాలనీలో ఉన్న ఆలయం వద్ద నీటి సౌకర్యం కల్పించాలని దృష్టి తీసుకోవడం జరిగింది. ఇది మా చిమ్రాయిపల్లి గ్రామంలో వెలుగు చూసిన సమస్యలు. అలాగే సురేష్ నగర్ కాలనీలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్హులైన వారికి ఇవ్వకుండా ఒక్కొక్కరికి బినామీ పేరు 44 ప్లాట్లు ఇవ్వడం జరిగిందని, వాటిని వెలితీసి అర్హులైన వారికి ఇప్పించాలని చెప్పేసి కాలనీ వాసం తీసుకురావడం జరిగింది. అలాగే పక్కనే ఉన్న 2 ఎకరాల భూమి కూడా కబ్జాకు గురైందని, వాటిని కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేయించి భూమిని అప్పగించాలని చెప్పి కోరుతున్నారు. ఇది మన ఊరు గ్రామంలో భాగంగా చిమ్రాయిపల్లి గ్రామంలో వెలిసిన సమస్యలు. కెమెరామ్యాన్ రమణతో మల్లేష్, K6 నందిపేట.